నిలిచినావు. ఇప్పుడు ఇక నీవు జ్ఞానంలో శ్రేష్ఠుడవు, మహాజ్ఞానివి, ముక్తుడవు అయినావు. ఈ ప్రపంచమున నా యందు భక్తి కలుగుట అతి దుర్లభము. రాముని యందు భక్తి కలగడం అనేది సంగతి కూడా చాలా దుర్లభమైనటువంటి. రాముని యందు భక్తి అందరికీ కుదరదండి. ఎంతో పుణ్య విశేషము చేసుకుంటే కానీ రాముని యొక్క భక్తులం కాలేదు. రాముని భక్తి కుదరాలంటే కూడా ఎంతో కాలం ఈశ్వరార్చ చేసి ఉండాలి. ఈశ్వరుని ఆరాధిస్తే రాముని యందు భక్తి కలుగుతుంది. రాముని యందు ఎవరికైతే భక్తి కలుగుతుందో వాడికి పునః మళ్ళీ జన్మ అనేది ఉండదు. అందుకనే మీరు బాగా చూడండి, ఎక్కడైనా రామాలయానికి చాలా తక్కువ మంది వస్తారు. శ్రీరామనవమిలో ఏదో పర్వదినాల్లో వెళ్తుంటారు. శ్రీశైలము, వెంకట స్వామి అందరూ వెళ్తుంటారు. కానీ రామచంద్రమూర్తి గారు తక్కువగా వెళ్తున్నారు. ఎనవేరని కాదు, కానీ రామనామాన్ని జపించాలి అనుకున్నా, రాముని దర్శనం చేసుకోవాలన్నా, రాముని అనుగ్రహం ఉండాలన్నా ముందుగా ఈశ్వరుడికి అనుగ్రహం ఉండాలి, పుణ్యఫల విశేషం ఉండాలి. అది కలిగిన తప్పక ముక్తి లభించును. నీవు నా యందు భక్తి సంపన్నుడు కనుక నా అనుజ్ఞచే పరమపదం చేరుము. శ్రీరామచంద్రుడు ఈ విధంగా భయంకరమైన విరాధుని రాక్షసుని వధించుట, అతని శాపనుడి విముక్తి గావించుట, వరము నొసగుట, ఆ రాక్షసులకు మరణ విద్యాధరత్వము ప్రాప్తించుట అను ఈ లీలను కీర్తించుతూ శ్రీరామచంద్రుడు స్తుతించు మనుష్యుడు తప్పకుండా అభివృద్ధిలో పొందుతూ ఉన్నాడు. అంటే ఈ యొక్క సర్గను ఎవరైతే పారాయణ చేస్తారో వారు తప్పకుండా రామచంద్రుడి అనుగ్రహాన్ని పొంది వాడు సత్యాల అభివృద్ధిని పొందుతారు అని చెప్పి తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత ఓ పార్వతి, విరాజుడు సత్యుడు కలిగిన తర్వాత శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో సమేతుడై సకల సుఖములను సుఖమైనటువంటి శరభంగ మహాముని యొక్క తపోవనానికి వెళ్ళినాడు. శరభంగ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళినారు. ఆ శరభంగ మహర్షి శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణులతో కూడి వచ్చుచున్నాడని చూచి వెంటనే లేచి వారి ఎదురుగా వెళ్ళి వారిని స్వాగతం పలికి ఉచిత ఆసనం వేసి వారిని కూర్చోబెట్టి వారికి అర్ఘపాత్యాలతో పూజించి కందమూల ఫలాలతో వారికి అతిథి సత్కారం చేసినారు. పిదప మునిశ్రేష్ఠుడు శరభంగుడు భక్తపరాజుని రామంతో వ్యక్తులు ప్రేమిలా బ్రతుకు ఉన్నాడు. శ్రవణ మహర్షి, స్వామి, నేను చాలా కాలం నుండి నీ దర్శన సౌభాగ్యము కాంక్షించుచు గట్టి నిర్ణయంతో ఇక్కడనే నిన్నే మనసులో స్మరణ చేస్తూ నిన్ను యొక్క నామాన్నే జపిస్తూ ఇక్కడే తపస్సును ఆచరిస్తూ ఉన్నాను. ఓ రామా, నా పూర్వపుణ్య విశేషం వలన నా తపస్సును ఫలించి నీవు నాకు దర్శనమిచ్చావు. నీవు సాక్షాత్ పరమేశ్వరుడు. తపస్సు ద్వారా నాకు లభించిన పుణ్యమంతయు కూడాను, ఎంతో కాలం నాటేటువంటి పుణ్యమంతయు కూడాను నేను నీ యొక్క చరణాల విరుద్ధంలో ధారపోస్తూ ఉన్నాను అని పలికినాడు. అని పలికి శరభంగ మహర్షి తన తపస్ఫలనంతా కూడాను రామచంద్రుడి యొక్క పాదాల వద్దకు ఎందు నీటితో ధారపోశాడు. ఈ విధంగా పుణ్యఫలం సమర్పించి విరక్తులైన శరభంగ మహాయోగి అప్రమేయుడు అనగా ఎట్టి వారికి కూడా తెలియక శక్యముగానటువంటి సీతా సమేతుడైనటువంటి ఆ రామచంద్రమూర్తికి యొక్క దర్శనం ఇచ్చినటువంటి శ్రీరామచంద్రుడికి నమస్కరించినాడ. రామచంద్రమూర్తి సీతా సమేతుడైనటువంటి రామచంద్రమూర్తికి నమస్కరించి వెంటనే చిత్తుని అధిరోహించి అతడు ఆ సమయమున సర్వాంతర్యామి దూర్వాదనముల నుండి శ్యామలవర్ణముడు కమలనేత్రుడు నారవస్త్రము ధరించినటువంటి వాడు స్నిగ్ధ జటాజూటధారి సీతా సమేతుడై లక్ష్మణ సహితముగా తన ఎదురు గాలించినటువంటి శ్రీరాముడిని ధ్యానం చేస్తూ, ఆహా, ఈ లోకమున రఘురాముడు కాక ఇంకెవరు తలచినంతనే కోరికలు తీర్చేటువంటి కామధేవు రేణువు ఎవరయ్యా అంటే రామచంద్రమూర్తి అని నేను నిత్యము అనన్య భావముతో ఆ రామచంద్రమూర్తి స్మరించువాడను. ఆ కారణము
స్మరణ కలిగినటువంటి స్వామి తానే స్వయంగా నా వద్దకు వచ్చినాడు. ఎంతటి ఆశ్చర్యం! దేవేశ్వరుడు దాశరథి రామప్రభువు నన్ను చూస్తూ ఉండుగాక ఇప్పుడే ఈ శరీరమును నేను యోగాజ్ఞ చేత దగ్ధము చేసుకుని పాపరహితుడని బ్రహ్మలోకము చేయగలను అని తన యొక్క యోగాజ్ఞ చేత జ్ఞానాజ్ఞ చేత తన యొక్క శరీరాన్ని దహించుకొని తాను బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. శ్రీరామచంద్రుని రామభాగమునందు మేఘమందల మెరుపు తీగవలె సీతాదేవి విరాజమానురాలై ఉండును. అంటే శ్రీ సీతారాముడు అయోధ్యాధిపతి నా హృదయమందు సర్వదా విరాజిల్లుగాక అని చాలా ఆశపడగలరు. మునీంద్రుడు రామచంద్రుడిని ధ్యానించుతూ ఉన్నాడు. తన యొక్క సమ్ముఖంలో శోభాయమానుడై ఆ స్వామి స్వరూపుని దర్శించుతూ మునివజ్రుడు ఆ శరభమును అగ్నిని ప్రజ్వలింపజేసుకొని దాని యందు తాను యొక్క పాంచభౌతాలకు దేహం ధరింపజేసుకున్నాట. శ్రీరాముడు చూస్తుండగానే శరభముడు దివ్య దేహం ధరించి సాక్షాత్ బ్రహ్మపదం చేరుకున్నాడు. అనంతరం దండకారణ్యవాసులు సమస్త మునిజనులు గుంపులుగా వచ్చి శ్రీరాముని దర్శించి శరభంగాశ్రమం దర్శించుటకై శరభంగముని యొక్క ఆశ్రమం చేరినారు. ఆ ముని సమాజము చూసి మాయామాశురూపుడు శ్రీరాముడు లక్ష్మణుతో ఆదరముగా వారికి అందరూ కూడా సాష్టాంగ ప్రణామం చేసినారు. రామునికి, లక్ష్మణునికి, సీతాదేవికి. ఆ మునీశ్వరుడు సర్వాంతర్యామి రాముని ఆశీర్వాదంతో అభినందించి ధనుర్భాధారి అయినటువంటి శ్రీహరితో అంజలి ఘటించి ఇలా అన్నారు: స్వామి, ఆ మూలంగా కూడా నీవు బ్రహ్మ ప్రార్థనకే భూభార హరిపదకే అవతరించినది. నీవు సాక్షాత్తు శ్రీహరివి, జానకీది లక్ష్మీదేవి. లక్ష్మణుడు కూడా శేషాంశ సంభూతుడనియు భరతశత్రుఘ్నుడు శంఖచక్రమనియు నాకు తెలుసు. కావున నీవు తొలుత మునుల యొక్క దుఃఖం తొలగింపవలేను. ముందుగా ఈ దండకారణమైనటువంటి మునుల యొక్క దుఃఖాన్ని తొలగించవలసిందిగా ప్రార్థించారు. అందువలన ఓ రాఘవ, సీతా లక్ష్మణ సమేతుడమై నీవు మా వెంట క్రమముగా సమస్త మునీశ్వరుడి ఆశ్రమము చూడకు రావలసిందిగా ప్రార్థించారు. సహజమైన కరుణామూర్తిము నీవు స్వయంగా మా వెంట వచ్చి మా బాధలను తెలుసుకుని చూచి ప్రసన్నులకు మా పైన మరింత విశేషముగా మీ దయావర్షపు జల్లులు కురిసి మేము ధన్యులమయ్యము అని ఆ చేతి జోడించి వినయంతో ప్రార్థింపగా భగవానుడైనటువంటి రాముడు అందరకు సమ్మతించినాడట. ఆ మునీంద్రుడు వెంట వారి తపోవనము చూచుతూ బయలుదేరినాట. అచ్చట ఆ స్వామి అన్ని వైపులా చల్లా చెదురుగా ఉన్నటువంటి పడి ఉన్నటువంటి గుర్రెలను, ఎముకలను చూసినాడు. తనకు తెలిసినప్పటికీ కూడాను వాటిని చూసి రామచంద్రుడి విధంగా ప్రశ్నించినాడు ఆ మునిజనులతో: ఈ ఎముకలు ఎవరివి? ఈ తపోభూములందు ఇవెందుకు పడి ఉన్నది అని అడగ్గా అప్పుడు ఆ మునిజనుడు చెప్తూ ఉన్నాడు: ఓ రామ, ఇవి సమాధి స్థితిలో తపస్సు చేసుకుంటూ ఉండేటువంటి ఆ మునుల యొక్క మస్తకము. ఇంకనో ఓ ప్రభువు, అంతర్యామికు పరమాత్మతో తాదాత్మ్య స్థితిని పొందినటువంటి ఋషిపుంగవులను రాక్షసులు భక్షించగా మిగిలిపోయినటువంటి ఈ ఎముకలు మునీశ్వరుడు బాహ్యశక్తి లేని స్థితిలో, ఈ సమాజ స్థితిలో అదను చూసుకొని వారిని వెతుకుచూ రాక్షసులు ఈ ప్రదేశం మీద సంచరించుతూ ఉన్నారు. భయమును, దీనత్వమును పురిగొలుపుచున్న ఋషుల మాటలను రాముడు విన్నాడు. అంటే ఎంతో భయపడుతూ ఉన్నటువంటి ఋషులు, చాలా దీనత్వం, వారికి ఏం అసహాయులు, వారికి కేవలం తపస్సు తప్ప వారికి ఏమీ తెలియదు. అటువంటి వారికి మాటలు విని రాముడు అప్పుడు చెప్తూ ఉన్నాడు: ఓ ఋషులారా, ఓ జనులారా, మీకు భయం వలదు. నేను ఇప్పుడు సమస్త రాక్షసులను వరించుటకే నేను ఇక్కడికి వచ్చినాను.
నేను ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాను. ముందుగా రావణుని కంటే ముందుగా ఈ సమస్త రాక్షసులను సంహరించేసి సమస్తమైనటువంటి మునీశ్వరులకు నేను వారందరికీ కూడాను నిత్యం పూజలు అందుకొనుచు ఉన్నటువంటి వారందరూ తపస్సు చేసేటువంటి విధంగా వారి ఎటువంటి ఆటంకం కలగకుండా చేయను, ఇక్కడే ఉంటుడు కొన్ని సంవత్సరములు అని తెలిపినాయట ఆ రామచంద్రమూర్తి. ఆ తర్వాత ఆ రామచంద్రమూర్తి ఎందరో రాక్షసులను సంహరించి కొన్ని సంవత్సరములు ఆ తపోవనందే గడిపినాడు. అది వెంబట మిక్కిలి ఖ్యాతి వహించిన సుతీక్ష్ణ మునీంద్రుడి యొక్క ఆశ్రమకు వారు చేరుకున్నారు. ఆ ఆశ్రమం అంతా కూడా ఋషులతో నిండి ఉన్నది. సమస్త ఋతు గుణములతో ఋషి గుణములతో ఋషులతో కూడినటువంటి ఆ ఆశ్రమము అన్ని వేళలా సుఖప్రదమై ఉన్నదట. సుతీక్ష్ణుడు రామంత్రోపాసకుడు సుతీక్ష్ణ మహర్షి నిరంతరం కూడా రామంత్రాన్ని జపిస్తూ ఉన్నటువంటి వాడు. అతడు అగస్త్యుని యొక్క శిష్యుడు, అగస్త్య మహర్షి యొక్క శిష్యుడు కూడా. రామచంద్రుడి యొక్క రాకను విని స్వయంగా ముందుకు వచ్చి విధి విధానంగా వాళ్ళని పూజించి ఆ సమయంలో సుతీక్ష్ణుడి నేత్రముడు భక్తి పారవశ్యములై భగవంతుని దర్శించుటకు మిక్కిలి ఆరాటపడుతూ ఉన్నాడు. సుతీక్ష్ణుడు స్తుతిస్తూ ఉన్నాడు. ఈ విధంగా రామచంద్రమూర్తిని అద్భుతమైనటువంటి స్థుతి. ఈ స్థుతిని వినాలి. మహర్షులు చేస్తున్నటువంటి స్థుతిని మనకు అర్థమైనా అర్థం కాకపోయినా విన్నట్టయితే మన యొక్క అంతరంగంలో ఉన్నటువంటి సకల పాపమైనటువంటి తొలగిపోతాయి. కనుక ఈ అద్భుతమైన స్థుతి అందరూ కూడా శ్రద్ధగా వినండి. తన్మంత్ర జాప్య అహం అనంత గుణ ప్రమేయ సీతాపతే శివ విరించి సమాశ్రితాంధ్రే సంసార సింధు తరణామల పోతపాద రామాభిరామ సతతం తవ దాసదాస మామత్య సర్వజగతామపి గోచరస్త్వం త్వన్మాయయా సుతకళత్ర గృహాంధకూపే మగ్నం నిరీక్ష్య మలపుద్గలపిండమోహ పాశానుబద్ధ హృదయం స్వయమాగతోసి త్వం సర్వభూత హృదయేషు హృతాలయోపి త్వన్మంత్రజాప్య విముఖేషు తనోషి మాయాం త్వన్మంత్ర సాధన పదేష్వపయాతి మాయా సేవానురూప ఫలదోసి యథా మహీపః. సుతీక్ష్ణ ప్రార్థన అర్థం ఏమిటంటే, ఓ అనంత గుణశాలి అప్రమేయ సీతాపతి, నేను నీ రామనామ మంత్రమునే జపించుతూ ఉన్నటువంటి వాడను. శివ బ్రహ్మాదులచే ఆశ్రయింపబడిన పాదములు గల స్వామి. అభిరామ రామా, మీ యొక్క చరణములే సంసార సాగరమును సులభముగా దాటించు దృఢముకు నామలు. నాథ, నేను సర్వదా నీ దాసులకు దాసుడనయ్యుందును, నీ దాసులకే దాసుడనయ్యుందును. నీవు చరాచరాత్మకముకు సకల ప్రపంచమునకు దుష్టుగధమున అందని వాడము. నీ మాయచే మలపూరితముకు ఈ శరీరమునందలి మా మోహ పాశములతో బంధింపబడిన చిత్తము కలిగి జీర్ణుడనై పుత్ర కలత్రాదుల మోహముతో నిండి అంధకార రూపమున పడి ఉండగా చూచి నీవే స్వయముగా నీ అమోఘ దర్శనమిచ్చుటకు విచ్చేసితివి కదా. ఇది నీ అపారమైన అవ్యాజములు కరుణ మాత్రమే సుమా. నీవు సమస్త ప్రాణ హృదయములందు నివసించువాడవు. తం
సర్వభూత హృదయేషు కృతాలయోగి త్వన్మంత్రజాప్యుఖేషు తనోషి మాయా. నీవు సమస్త ప్రాణ హృదయములందు కూడా నివసించువాడు. నీ మంత్ర జపములకు విముఖులైన వారిని నీ మాయతో మోహింపజేయుచుందు. రామనామాన్ని యొక్క మంత్రం చేయమని అంటే ఏం చేస్తామని విముఖంగా అంటే రామనామాన్ని చేయకుండా ఉండేటు రామనామ మంత్రానికి విముఖుడైనటువంటి వాణ్ణి మోహాన్ని గురి చేస్తూ ఉంటాడ ఆ స్వామి. ఎవరైతే రామనామాన్ని నిరంతరం జపం చేస్తూ ఉంటారో వాడి యొక్క మాయా మోహాన్ని ఉపశమనం అంటే మాయామోహం తొలగిస్తూ ఉంటాడు. నీ మంత్ర జపం అనుష్ఠించు వారి నుండి నీ మాయ తనంతట తానే వైదొలిగిపోవును. ఎవరైతే రామంత్రాన్ని జపం చేస్తూ ఉంటారో ఆ మాయ తొలగిపోతూ ఉంటుంది కొద్దిగా. మహారాజు వలె వారి వారి సేవలను అనుసరించి లేదా సేవకులకు తగినట్లుగా వారికి ఫలమిచ్చుచుండు కదా. పరమేశ వాస్తవున నీ ఒక్కడివే అయినను బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపములతో జగత్తును సృష్టించుట రక్షించుట నశింపజేయుట చేయుచూ ఉన్నావు. కానీ మాయా మోహిత చిత్తులైన వారు వాస్తవుగా ఒక్కడే అయిన సూర్యుని నానా జలపాత్రలో చూసినట్లుగా సూర్యుడి యొక్క బింబం సూర్యుడు ఒక్కడే, కానీ జలపాత్రలు చాలా ఉన్నాయి. జలపాత్రం అంటే బిందులో అనుకోండి కొంచెం వెడల్పుగా ఉండే నీరు ఉంటుంది, మనం బయట పెడతాం. కానీ సూర్యబింబం అన్నింటిలో పడుతూ ఉంటుంది. ఆ విధంగా చూసుకుంటే నిన్ను పలు రూపాలుగా చూస్తూ ఉండెదరు జనులు. అంటే సూర్యుడు ఒక్కడే, జలపాత్రలు ఎక్కువగా ఉన్న జలపాత్రలో ప్రతిబింబం కనిపిస్తున్నట్టుగా దేవతలంతా కూడాను ఆ విధంగా మనం ఏ రూపాయి చూసినా కూడా ఆ సూర్యుడికి ఏ విధంగా ఉంటుందో ఆత్మస్వరూపమైనటువంటి ఒక్కడే పరమాత్మ అయినప్పటికీ నానా రూపాలు ధరిస్తూ ఉంటాడు. తన యొక్క మాయ వలన జనులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి ఆయన ఏ రూపాలు ధరించాలంటే ఆ రూపాలు ధరిస్తూ ఉంటున్నాడు. రామ, నీవు అజ్ఞానము దూరముగా ఉండువాడు అనగా జ్ఞానస్వరూపుడవు. తమ చరణాల విందములను నేడు ఈ కన్నులతో ప్రత్యక్షముగా చూస్తూ ఉన్నాము. పాపులు దుష్టులు నిన్ను తెలియజాయరు. సర్వద్రష్టవకు నీవు నీ మంత్ర జపముతో పరిశుద్ధి పొందిన చిత్తములు గలవారికి సర్వదా ప్రసన్నుడవై భాసింతు. నీ యొక్క మంత్ర జపముతో రామనామ జపముతో పరిశుద్ధి పొందిన చిత్తములు ఎవరికైతే ఉంటారో వారి చిత్తమును పరిశుద్ధం చేసి సర్వదా ప్రసన్నుడు వారి ఎందు ఎప్పుడు నిరంతరం ప్రసన్నుడవై ఉండేటువంటి వాడు. రామ, నీవు రూపము ధరించినప్పటికీ కూడాను రూపరహితుడు, నీకు రూపము లేదు.